కొద్ది నిమిషాలు, ఒక 15 minutes దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధిస్తాను. రక్షకుని ఆవిడ అందించేసింది. ఇప్పుడు దేవుని శక్తిని, దేవుని మహిమను ఎరిగి దేవుని కొరకు మనం జీవించడానికి పరిశుద్ధాత్మ తోడు మనకు అవసరం. దేవునికి స్తోత్రం. నశింపచేస్తున్న ఈ లోకంలో, గమనించాలి ఈ మాటలు, నిన్ను నశింపచేస్తున్న ఈ లోకంలో పరిశుద్ధాత్మని యొక్క తోడు, సహకారము, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన నీకు కావాలని కోరుకో. యువర్ లైఫ్ విల్ బి ఫ్లరిష్. నీ జీవితము అభివృద్ధిలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం పొందుకోకుండా, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము ఆవరింపజేసుకోకుండా, విత్ అవర్ ఓన్ నాలెడ్జ్, మన సొంత జ్ఞానంతో మనం బ్రతికెత్తే మనం అభివృద్ధిలోనికి రామండి, దేవుని దృష్టిలోనికి వెళ్ళమండి. నశించిపోతున్నటువంటి ఈ లోకంలో, నశింప చేస్తున్నటువంటి ఈ మనుషుల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం బాగుపడాలి అంటే ఎవరు సహాయం కావాలి? మనకి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తే, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటే మనం కూడా ధన్యుడా, ధన్యురాలా, నీకు శుభం, దేవుని వల్ల నువ్వు దయ పొందావు అనేటువంటి మాటలు నీకు కూడా వినబడతాయి. ఆనాటి కాలానికి గాబ్రియల్ దూత గారు మరియమ్మ గారితో అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆమె అవసరం. ఇప్పుడు దేవునితో మనము సహవాసం చేయడానికి, దేవుని దృష్టిలో మనం దృష్టించబడటానికి పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు మనకు కూడా అవసరం. మనం కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ వద్దకు వచ్చి ఇప్పుడు మన నీతో మాట్లాడాలి. కుమారుడా, కుమార్తెలారా, మీరు దయను పొందుకున్నారు, మీరు కృపను పొందుకున్నారు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని ద్వారా మీరు దీవించబడబోతున్నారు. ఆమెన్, ఆమెన్. ఈ క్రిస్మస్ నెలలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నీ ప్రార్థన, నీ భక్తి, నీ మనస్సు, నీ విధి విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావాలి, నిన్ను గుర్తించాలి. ఇదిగో నీవు దయ పొందుకున్నావు, దేవుని దయ, నీవు దేవుని కృపను పొందుకున్నావు, నీకు శుభం కలుగుద్ది, నీ జీవితం బాగుపడుద్ది. ఈ మాటలు సాధారణమైనటువంటి మాటలు కాదండి. దయాప్రాప్తురాలా అన్నటువంటి ఒక మాట, దేవుని వల్ల నీవు కృప పొందితివి అనేటువంటి మాట సాధారణమైనటువంటి మాటలు కాదు. ఆ రెండు మాటలతో ఈ లోకంలోకి క్రిస్మస్ బయటికి వచ్చిందా లేదా? రెండు మాటలు దేవుడు నీతో మాట్లాడవలసి వస్తే ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇలాగ మాట్లాడాలి. దయాప్రాప్తురాలా, దేవుని వల్ల నీవు దయ పొందుకున్నావు, నీవు కృపను పొందుకున్నావు, నీవు దీవించబడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడితే అలా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాస్యతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడండి. ఆయన నోరుంది ఆయనకి, ఆయన మాట్లాడగలిగిన దేవుడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరుండి మాట్లాడగలిగిన దేవుడు, మౌనంగా ఉండలేదు. నేను మౌనం పీరియడ్ కోసం చెప్పాను మీకు. దేవుడు మౌనంగా ఉంటే లోకం ఏమైపోద్దో. 400 సంవత్సరాలు మలాకీ పుస్తకం తర్వాత మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల్లో భూమి మీద ఎన్ని భయంకరమైనటువంటి అరాచకాలు, హింసాకాండ, యుద్ధాలు, రక్తపాతం జరిగింది భూమి మీద. మనుషుడు ఇంకా 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 నాశన కోపంలోకి వెళ్ళిపోతూ ఉంటుండగా ఇప్పుడు చెప్పండి వాక్యం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను.
ఎప్పుడు 400 సంవత్సరాల్లో నాశనం అయిపోతున్నటువంటి లోకాన్ని చూసి తండ్రినటువంటి దేవుడు కనికరించి మానవుల పట్ల మళ్ళా దయపడి దయ కలిగి, అయ్యో నా రూపంలో నా పోలికలో సృజించినటువంటి ఈ మానవ జాతి భయంకరమైనటువంటి రక్తపాతంలోనికి వెళ్ళిపోతున్నారు. నో 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 నో, ఐ హ్యావ్ టు సేవ్ దెమ్ త్రూ మై సన్. ఈ మనుషులను నా కుమారుని ద్వారా రక్షించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో ఒక మంచి కన్యకను ఎన్నుకొని ఈ లోకానికి ఆయన కుమారుని ప్రశస్తంగా మనకు అందించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి వాడు తెలుసా? పుట్టినవాడు పసికందే కానీ ప్రతి మానవుణ్ణి కూడా క్షమించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. పుట్టినవాడు పసికందే కానీ ప్రతి మానవుని పాపం నుండి విడుదల చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. పుట్టినవాడు పసికందే కానీ నిన్ను నన్ను శాపం నుంచి విడుదల చేసినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. మనం పాడుతున్నాం రెవరెండ్ డాక్టర్ ఎన్జే కాలేబ్ గారు రాసినటువంటి పాట, గొప్ప రచయిత. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. రెండోసారి పాడదాం, ఇంకొకసారి పాడదాం, అది పెట్టుకుంటారు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ఆయన పసికందే కావచ్చు కానీ ఆయన పసిబాలుడు ఏం కాదండి. సమస్తాన్ని ఎరిగి వచ్చిన వాడు, భూమి మీద సమస్త పాపమును అరికట్టడానికి, మనుషులు వారి పాప శాపముల నుండి విడుదల చేయడానికి వచ్చిన వాడు, ఆ పశుశాలలో పవళించిన వాడు. హీజ్ నాట్ ఏ కిడ్, హీజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. హీజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. నీ నా పాపముల నుండి విడుదల చేయడానికి వచ్చినటువంటి వాడు ఈ బాలుడు. చరిత్రకారుడు. చరిత్రను, పాప చరిత్రను మార్చినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుని యొక్క రక్త చరిత్రను మార్చినవాడు, మనుషుని యొక్క శాప చరిత్రను మార్చినవాడు, ప్రశస్తమైన జీవితాన్ని అనుగ్రహించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోక రక్షకుడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. నీ కొరకు నా కొరకు ఇంకా పాపులమై ఉంటుండగా మన కొరకు యేసు సిలువపై ప్రాణం పెట్టినాడు. చచ్చిపోయి ఉండిపోలేదు, తిరిగి బ్రతికాడు. కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ సమాధి నుండి బయటకు వచ్చాడండి. 40 రోజులు భూమి మీద ఆయన అందరికీ కనిపించాడండి. చెప్పండి సార్, ఆయన దేవుడా కాదా? చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఆ గుహకు అడ్డుగా పెద్ద రాయి బండ పెట్టారు, దానికి గొలుసులు వేశారు, బిగించేశారు. ఏమండి, రోమా సామ్రాజ్యం వారు సైనికులను పెట్టాడు ఆ సమాధి దగ్గర. ఆయన కూడా 3వ దినం వచ్చినప్పుడు రాయ దొర్లించబడింది, వేసిన ఇనప సంకెళ్ళు తెంచబడ్డాయి. సజీవుడిగా ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చేలా వచ్చి డింగిమని మాయమైపోలేదండి. 40 రోజులు భూమి మీద ఆయన అందరకు కనిపించాడు. అది చరిత్ర. చచ్చిపోతే నమ్మకపోయి ఉండేవాళ్ళం కాదు. ఆయన నమ్మక్కర్లే. ఆయన చచ్చిపోయి సమాధిలో ఉంటే ఆయన దేవుడే నమ్మక్కర్లే. ఆయన తిరిగి వచ్చి ఎవరికే కనపడకుండా నేను వెళ్ళిపోయానని చెప్తే నమ్మక్కర్లే. కానీ 40 రోజులు ఉన్నాడు కదా భూమి మీద, మరలా తిరిగి అందరికీ కనిపించాడుగా, నమ్మాలి. మరి ఆయన దేవుడని నమ్మాలి. ఆయన పోలికలో సృష్టిస్తే ఆఫ్టర్ ఆల్ మనుషుడు ఏం చంపగలడండి? శరీరాన్ని చంపగలడు,
ఆత్మని ఎవడో చంపలేడు. ఇది ఏ నరునికి సాధ్యం కాని పని. నరునికి సాధ్యం కాని పని ఆత్మను చంపడం. అర్థమవుతుందా నా మాట? శరీరాన్ని చంపగలడు ఎవడైనా, తూటుగా నరకగలడు. ఆత్మను చంపలేవు సమా నువ్వు. ప్రభువుని యేసుక్రీస్తు వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు. హీస్ ఎ గాడ్. ఆయన దేవుడు. ఇనప సంఖ్యలు లాగుతాయా దేవుని ముందు? బండరాలు లాగుతాయా దేవుని ముందు? దేవుని ముందు ఏదైనా ఆగగలరా? ఆయన ముందుకు వచ్చి నిలబడగలరా ఎవరైనా? మరణాన్ని జయించి తిరిగి లేచి ఎన్ని రోజులు? 40 రోజులు అందరికీ కనబడ్డాడు. అందరూ చూస్తుంటుండగా మేఘాలన్నీ వచ్చి ఆయనను తీసుకుని అందరూ చూస్తుంటుండగా చరిత్రకారుడు కాదంటావేంటి నువ్వు? ఆయన చరిత్ర ఉందా అని అడుగుదావేంటి? పరిశుద్ధ గ్రంథం, పురాతన గ్రంథం ఘోషిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. షుడ్ హ్యావ్ టు థింక్ అబౌట్ జీసస్. హూ ఈజ్ హీ? ఆయన ఎవరో నీవు ఆలోచన చేయి. మంచి మనసుతో ఆలోచన చేయి, నీకు అర్థమవుద్ది దేవుడు ఎవరో. యేసు ఎవరో నీకు అర్థం అవ్వాలంటే మంచి మనసుతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఆ వాక్యము వక్ర బుద్ధితో ఉన్నటువంటి నిన్ను మార్చి పవిత్రపరచి నీ పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధినిగా మార్చి నువ్వు చచ్చిపోతావు కదా. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మను ఈ వాక్యము నిన్ను శుద్ధీకరించింది కదా, పరలోకానికి దేవుణ్ణి చూడడానికి తీసుకుని వెళ్తుంది. ఎప్పుడైనా మారు మనసు పొందుతావా? మరి దేవుణ్ణి వక్ర బుద్ధితో అర్థం చేసుకోకూడదు. దేవుణ్ణి మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. యేసును మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. నువ్వు మంచి మనసుతో అర్థం చేసుకుంటే యేసు నీతో మాట్లాడేవాడు. ఆయన డఫ్ అండ్ డమ్ కాదు, ఆయన బ్లైండ్ కాదు, ఆయన మోగా చెవిటివాడు కాదు, నేత్రాలు లేనివాడు కాదు. కన్నులుండి నిన్ను ఆకాశ మహాకాశాలను వంగి నిన్ను చూసి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు చెవి ఎగ్గి ఆలకించి నువ్వు అడిగిన దానికి జవాబునిచ్చేటువంటి దేవుడు నా దేవుడు. ఆయన పేరు యేసు. ఆయన నిన్ను రక్షించేవాడు, నీ పాప శాపం నుంచి విడుదల చేసేటువంటి వాడు. కన్యసుతాయ నమః. ఇవి వివరించక్కర్లే, అందరికీ తెలుసు. ఒక కన్యక గర్భం నుండి లోక రక్షకుడు పుడతాడు. ఆ పుట్టినవాడు నీకు దేవుడు, మర్చిపోద్దు సుమా. కన్యక గర్భం నుండి పుట్టిన యేసు నీకు దేవుడు. నిన్ను రక్షిస్తాడు, నీ పాప శాపం నుంచి విడుదల చేస్తాడు, నీ వక్ర బుద్ధి నుంచి విడుదల చేస్తాడు, నీకు మంచి మనసు ఇస్తాడు. ఫైనల్గా నీకేంటి? మోక్షాన్ని నీకు చూపిస్తాడు. అది వైకుంఠానికి నిన్ను చేరుస్తాడు. హీఈస్ ఎ లవ్వింగ్ గాడ్. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. వాక్యాన్ని వ్యతిరేకరిస్తున్నటువంటి మీకు ఈ మాటలు చెప్తున్నాను. వాక్యం ఎరిగిన వారికి ఒక మాట నేను చెప్తా ఉన్నాను. ఈ మాటలు వింటున్న మనం పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విని వద్దకు వచ్చి నీకు జవాబునిచ్చేటట్టుగా ఉండాలని నీ ప్రేయర్. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన వద్దకు వచ్చి మనకు రెస్పాండ్ అయిపోవాలా. బ్రదర్, వాట్ యు వాంట్? నీకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నిన్నదే. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చాడంటే మన అదృష్టవంతులం కదా. దయాప్రాప్తుడా, దయాప్రాప్తురాలా, నీకు శుభం. అబ్బా, గబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తుడా అని ఉండదు కదా. నీకు శాపం అన్నట్టుగా మనం ఏమైపోతాం? కృంగిపోతాం, చచ్చిపోతాం, నేల కూలిపోతాం మన జీవితం. నో,
నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, దేవునికి నీకున్నటువంటి సహవాసము బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ వద్దకు వస్తే నీతో ఏం చెప్పాలి? దయా ప్రాప్తుడా, దయా ప్రాప్తురాలా, నీకు శుభం. దేవుని వల్ల నీవు దయ పొందావు, దేవుని వల్ల నీవు కృప పొందావు, నీవు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవి, నువ్వు ఆశీర్వదించబడతావు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ క్రిస్మస్ నెలలో ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, ఎన్నో క్రిస్మస్లో మనం పాల్గొంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఏమండి వాక్యాలు వింటున్నాం, క్యారల్స్ చేస్తున్నాం, డోర్ టు డోర్ గాస్పల్ అందిస్తున్నాం. రాత్రి అంతా కూడా అన్ని సంఘాలలో క్యారల్స్ చేస్తున్నారు. ప్రతి యేసు క్రీస్తు నేడు పుట్టినటువంటి మాటలు మనం చెప్తున్నాం. అంతా బాగుంది. బట్ నీ ప్రేయర్కు దేవుడు ఆన్సర్ చేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీ వద్దకు వస్తా ఉన్నాడా? నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించాడా? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుందా? మన భక్తి, విశ్వాస్యత, మన ప్రకటన దేవునిని మన వద్దకు రప్పించేటట్టుగా ఉండాలి. మన కన్నిటితో ఉంటే, మన దుఃఖంతో ఉంటే, మన వేదనలో ఉంటే, యేసుప్రభు ఎప్పుడు వచ్చాడండి లోకానికి? లోకము రక్తపాతమైపోతుంది, లోకంలో చీకటి కమ్ముకొని ఉంది, లోకములో అలజడులు భయంకరం, ఎవడికి సంబంధం లేదు, ఎవడి జీవితం వాడు ఇష్టానుసారంగా బ్రతుకున్నట్టున్నటువంటి సమయంలో యేసు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని అట్టే పక్కన పెడితే ఇప్పుడు నీ జీవితం కోసం మనం ఆలోచించదు. నీ జీవితం కోసం నువ్వు ఆలోచించి, నా జీవితం కోసం నేను కూడా ఆలోచన చేసుకోవాలి. నేను ఎప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉన్నానో, ఎప్పుడు దిగజారిపోతున్నానో, ఎప్పుడు పాపంలోనికి వెళ్ళిపోతున్నానో, ఎప్పుడు నేను కురిగిపోతున్నానో, ఎప్పుడు నాకు తెలియకుండా నాలోంచి నా కన్నీళ్లు బయటికి వస్తున్నాయో, దట్ టైమ్ గాడ్ షుడ్ బి కమ్ టు మీ అండ్ టాక్ టు మీ. ఆయన నా వద్దకు రావాలి, నాతో మాట్లాడాలి. అలాంటి ఇంటరాక్షన్ మనం కలిగి ఉండాలి దేవునితో, అలాంటి సహవాసం కలిగి ఉండాలి. నువ్వు కష్టంలో ఉన్నావా? నీ దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఓదార్చేటట్టుగా ఉండాలి నీ భక్తి, నీ ప్రార్థన. ఈ క్రిస్మస్ నెలలో మంచి సువార్తను అందిస్తున్నాం, క్యారల్స్కి వెళ్తున్నాం, క్రిస్మస్ సువార్త కుడికలు పెడుతున్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెడుతున్నాం, మెగా క్రిస్మస్లు పెడుతున్నాం, స్ట్రీట్ క్రిస్మస్లు పెడుతున్నాం, చర్చ్ క్రిస్మస్లు పెడుతున్నాం, చిల్డ్రన్ క్రిస్మస్ పెడుతున్నాం, యూత్ క్రిస్మస్ పెడుతున్నాం, ఉమెన్స్ క్రిస్మస్ పెడుతున్నాం, ఈ మధ్యకాలంలో మెన్స్ క్రిస్మస్ పెడుతున్నారు. ఎన్ని రకాల క్రిస్మస్లు అండి! ఇన్ని రకాల క్రిస్మస్ జరుగుతుంటుండగా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడా? అలాంటి ఇంటరాక్షన్ నీకు ఉందా దేవునితో? అలాంటి సహవాసం దేవునితో నీకుందా? ఈ క్రిస్మస్ నెలలో మనం చేసుకునే క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీతో వచ్చి నీతో మాట్లాడేటట్టుగా నీ భక్తి, విశ్వాస్యతలను దేవుని ముందు కనుపరచండి. ఆయన వాక్కు చేత నిన్ను బ్రతికింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన చరిత్రకారుడు. ఈ చరిత్రకారుడైనటువంటి యేసును నీ మనసులోకి తీసుకుంటే, యేసుని నీ మనసులోకి అంగీకరిస్తే, ఆహ్వానిస్తే, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను చేరదీస్తాడు, ఆదరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ప్రతి వస్తువు రిపేర్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది కదా, అవదండి? మనం వాడే వస్తువు రిపేర్స్ అవ్వా? మనుషుని జీవితం కూడా రిపేర్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. ఈ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మాత్రమే నీ జీవితము శుద్ధీకరించబడబోతోంది. ప్రతి వస్తువు ఎలాగైతే రిపేర్ అవుతుందో మనుషుని జీవితం, ప్రతి వస్తువు ఎప్పుడో రిపేర్ అవుతుంటుంది. ఒకసారి మనుషుని జీవితం ప్రతిరోజు రిపేర్ అవుతూ ఉంటుంది. ఎక్కడో డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి లైఫ్లో. దేవునికి అనేక మార్లు ప్రతిరోజు ఎక్కడో చోట మనం వ్యతిరేకంగా ఉంటున్నాం దేవునితో. ఈ పరిశుద్ధ గ్రంథము నిన్ను శుద్ధీకరించబోతుంది.
రిపేర్ చేయబోతుంది, బాగు చేయబోతుంది. మరి దేవునితో పశుశాలలో జన్మించిన వాడిని ఆయన్ను నీ మనసులోకి ఆహ్వానిస్తావా ప్రియ నేస్తమా, స్నేహిత, దేవుని పిల్లలారా, ఆయన రూపంలో ఆయన పోలికలో ఉన్నవారులారా, ఆయనను మరలా తిరిగి మనం ఆహ్వానిద్దాం. ఒకవేళ బాగా భక్తి చేసి విడిచిపెట్టేసేవేమో, నీ పరిస్థితులు బాగోక దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఆయనకు రీఎంట్రీ ఇవ్వండి మీ మనసుల్లో. యేసు, నేను దూరం చేసేసుకున్నానయ్యా, క్షమించండి బాబు, నువ్వు రక్షకుడు నాకు తెలుసు, ఎందుకు వదిలేసుకున్నాను అని మరలా తిరిగి ఆహ్వానించండి. రీకాల్ చేయండి, దేవునికి రీకాల్ చేయండి, ఇన్వైట్ చేయండి హృదయంలోనికి. ఆయన మరలా తిరిగి నీ మనసులోకి, నీ హృదయంలోకి రాబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మా పిఠాపురం జగ్గేశ్వరిలో జరుగుతున్నటువంటి కృపా సమృద్ధి మందిరం తరపున మీకు మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ ఛానల్లో మరి వాక్యాన్ని నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మే గాడ్ బ్లెస్ ప్రభు క్రిస్టియన్ ఛానల్. అండ్ అలాగనే మా కొరకు ప్రార్థన చేయండి, మా చిన్న సంఘం కొరకును. అందులో మేము చేస్తున్నటువంటి మన్యంలో మహానీయుని సువార్త పరిచర్యల నిమిత్తము ప్రార్థించగలరని మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. మా దేవా, మీకు వందనాలు. ఇంతవరకు చక్కని మాటలు, కొన్ని విషయాలు మేము విన్నాం, నేను కూడా నేర్చుకున్నాను. నిజమే దేవా, మీతో సహవాసం మాకు చాలా ధైర్యం. మీతో సహవాసం ఈ లోకాన్ని మేము జయించగలం, పాప శాపం నుంచి విడుదల పొందగలం. దేవా, మిమ్మల్ని నిత్యం కూడా మేము ప్రార్థించి వేడుకునేటట్టుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబ వారిని, ఈ మాటలు వింటున్న సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలు మీరు బాగు చేయండి, వారి జీవితాలను బాగు చేయండి. దేవా, వారి మిమ్మలను వారి హృదయంలోనికి ఆహ్వానించడానికి సహాయం చేయండి. భక్తిని కోల్పోతే తిరిగి మరలా దేవా భక్తిలోనికి రావడానికి వారి మనసును మీరు మార్చండి. కఠినమైన గుండెని తీసివేయండి, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని వారికి అనుగ్రహించండి. మనస్సునివ్వండి, మిమ్ములను మంచి మనసుతో అర్థం చేసుకునేటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీ కృపలతో నింపి, ఇదిగో ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి కీడు నుండి, ఆపద నుంచి మీరు మమ్మల్ని తప్పించారు. త్వరలో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. 2025వ సంవత్సరము మా కొరకు ఆశీర్వాదకరంగా మార్చండి, మేలులతో తృప్తిపరచండి, బాగు చేయండి. బలహీనులను బలవంతులుగా చేయండి, అస్వస్థతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, భక్తిహీనతతో ఉన్నవారికి భక్తిని దయచేయండి. దేవా, టోటల్గా మీ ఎడల అపారమైన ప్రేమను కలిగి మేము బ్రతుకుటకు సహాయం చేయమని కోరుకుంటూ, మమ్మను, మా సంఘాన్ని, మా కుటుంబాలను దీవించమని కోరుకుంటూ, యేసు క్రీస్తు మీ పరిశుద్ధ దివ్యనామాన్ని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.